వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ విత్ సురేష్ బాబు. మరి ఈ కంప్యూటర్ క్లాసులన్నీ కూడా ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ క్లాసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఫండమెంటల్స్కి సంబంధించినవి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన థియరీ క్లాసులు అనేవి మీకు వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి. మీరు వాటిని పరిశీలించి అవగాహన చేసి వాటిని అర్థం చేసుకోవచ్చు. మరి ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఈ క్లాసు నేర్చుకోవాలనుకుంటే వారు చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని లెసన్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా రాసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విషయాలన్నీ మాకు ముందే తెలుసని ఇంకెవరైనా అనుకుంటే వాళ్ళకి రీకాల్ చేసుకునే విధంగా ఉంటాయి, మననం చేసుకునే విధంగా ఈ క్లాసులు అనేవి ఉంటాయి. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. Now we are going to learn characteristics of computer. It means let us learn the some important features of computer. Important features ఏమన్నా చూద్దాం. First number 1, speed or fast. Number 2, accuracy. Number 3, reliable. Number 4, storage capacity. Storage capacity. Number 5, diligency. Right. Number 6, versatility. Number 7, networking capacity. Networking capacity. Number 8, compactness. Number 9, easy maintenance. Number 10, programmable. Number 11, retrieval capacity. These are the features. Let us know some important features. What are those? Speed, accuracy, reliable, and storage capacity, diligency, versatility, networking capacity, compactness, easy maintenance, programmable, and retrieval capacity. These are the features. Now let us approach the another feature. What is that? Reliable. Since the computers can give wonderful results, that's why we can safely depend on the results given by the computer. అంటే అది అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి మనం హ్యాపీగా క్షేమంగా కంప్యూటర్ ఇచ్చే రిజల్ట్స్ పైన ఆధారపడవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ హియర్ హ్యూమన్ బీయింగ్స్ sometimes knowingly or unknowingly will give the results which may be biased. వారు తెలిసి కానీ తెలియక కానీ ఒక్కొక్కసారి రాంగ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వ్యక్తులను బట్టి, పర్సన్స్ని బట్టి. బట్ అట్లా కంప్యూటర్స్ అలా చేయవు. కంప్యూటర్ డిజన్ డూ లైక్ దట్, అలా వర్క్ చేయవు. కంప్యూటర్స్ బీయింగ్ ఇంపార్షియల్, అవి
పక్షపాత వైఖరిని ఏమి చూపించవు. ఇట్ గివ్స్ ఆల్వేస్ రియలబుల్ రిజల్ట్స్ విచ్ కెన్ బి రిలైడ్ అపాన్ బై ఆల్. విశ్వసనీయత అనేది ఉంటుంది. The results of the computers are not subjected to bias of people, whereas human beings cannot do like this manner. That's why nowadays all organizations like banks, schools, offices replacing the human beings with computers. ఇలా కాబట్టి దీని విశ్వసనీయత కారణంగా అన్ని సెక్టార్లలో, అంటే బ్యాంకులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అన్నిట్లలో కూడా కంప్యూటర్స్ని ఉపయోగిస్తున్నారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ కంప్యూటర్స్, ఫీచర్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, లెట్ us approach the another feature. Storage capacity. Storage capacity. Computer can store large quantity of data. కంప్యూటర్ పెద్ద మొత్తంలో డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు స్టోర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. అలా ఆ కెపాసిటీ అనేది కంప్యూటర్కు ఉంటుంది. ద మోడర్న్ కంప్యూటర్స్ కెన్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ అప్ టు 160 GB మెమరీ. 160 GB memory. The small computers of 1 foot size will hold information equal to 2 lakhs notebooks having 200 pages each. అంటే ఇంకా చిన్న కంప్యూటర్ల విషయంలోకి వచ్చేసరికి అవి దాదాపుగా 2 లక్షల నోట్బుక్స్. ఆ నోట్బుక్స్ ప్రతి నోట్బుక్ కూడా 200 పేజీలు. ఆ 200 పేజీలతో కూడిన సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం చిన్న కంప్యూటర్లకు ఉంటుంది అని తెలియజేయడం. ఓకే, హియర్ ద స్టోరేజ్ కెపాసిటీ కెన్ బి ఇంక్రీజ్డ్ ఫర్దర్ బై సెకండరీ మెమరీ డివైజెస్. సెకండరీ మెమరీ డివైజెస్ ద్వారా మనం స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూ మే ఇంక్రీజ్ ద స్టోరేజ్ కెపాసిటీ బై secondary storage device like that. The storage can be saved and used at any time in future. If you save the information whenever you required, whenever you wanted to see those results, those information, you may get it very quickly, right? Here the information stored can be accessed whenever we required from the computer. Okay, whereas human being has low memory in his mind when you compare with human beings. If you want to store information in computer, that will be with bytes. How does byte form? ఈ బైట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ if you understand the term of bit, we can easily understand the information what is byte. Bit means here binary digit. What is bit? Bit stands for binary digit. Let us see. Here 4 bits is equal to 1 nibble. 4 bits is equal to 1 nibble. 8 bits is equal to 1 byte. 8 bits is equal, 4 bits is equal, treated as 1 nibble. 8 bits is equal 1 byte. If you give the information to the computer, the mode of decimal, it convert into a bits రూపంలో ఫామ్ చేసుకుంటాయి. ఓకేనా, రైట్. Now let us calculate the bytes capacity. How it will be formed. Now already we grabbed the information 1 byte. How it formed already we know. Now let us know more information. 1024 bytes. 1024 bytes is equal to 1 kilobyte. 1024 kilobytes is equal to 1 megabyte. 1024
megabytes is equal to 1 gigabyte. 1024 gigabytes is equal to 1 terabyte, like this. 1024 bytes is equal to 1 kilobyte. 1024 kilobytes is equal to 1 megabyte. 1024 megabytes is equal to 1 gigabyte. 1024 gigabytes is equal to 1 terabyte. Like that, we have to know the terms of storage capacity. Storage capacity కి సంబంధించిన టర్మ్స్ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. Might have listened to these terms like kilobyte, megabyte, gigabyte, terabyte, like that. Okay. Let us approach the another feature. What is that? Diligency. Diligence. Right? Computer can do the work days together. It never tired. కంప్యూటర్ ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది. It works 24 hours. It do the work 24 hours. అంటే 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. If you take the one example, we can easily understand. If you take one company, okay, the employees are doing the work shift wise. Shift wise గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకుందాం. Let us think like that. What will happen? Let us see. First, A shift, B shift and C shift. Shift A. The persons who were on the A shift, the person did the work 8 hours. After completion of his work, he handed over the work to the B shift person, the person who came. ఇక్కడ A shift అతను 8 hours డ్యూటీ చేశాడు అనుకుందాం. లెట్ us think like that. అలా అనుకుంటే అతని 8 hours డ్యూటీ అయిపోగానే తన వర్క్ని బి షిఫ్ట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఓకే, లైక్ దట్ హీ హ్యాండ్ ఓవర్ ద వర్క్ టు ద సి షిఫ్ట్. లైక్ దట్ ఇట్ రొటేట్ ద వర్క్. ద వర్క్ టు బి రొటేటెడ్ చేయబడుతుంది. రైట్, అంటే ఇక్కడ వాళ్ళు కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉన్నట్టయితే, ఇఫ్ దే డూ ద వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ ముందుండి కంప్యూటర్ వర్క్ చేస్తున్న వాళ్ళైతే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ థింగ్, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. వాట్ విల్ వీ అండర్స్టాండ్? హియర్ పర్సన్స్ విల్ బీ చేంజ్డ్ బట్ నాట్ కంప్యూటర్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ థింగ్. ఇక్కడ ఏ షిఫ్ట్ అతను వచ్చాడు, 8 hours వర్క్ చేశాడు. ఏ షిఫ్ట్ పర్సన్ కేమ్ అండ్ డిడ్ ద వర్క్ 8 hours. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ వర్క్, he hand over the work to the B shift. After completion of his work, he hand over the work to C shift. Persons change అయ్యారు, కంప్యూటర్ మాత్రం చేంజ్ కాలేదు. ఇట్ వర్క్స్ 24 hours. 24 hours వర్క్ చేస్తుంది. కంప్యూటర్ కెన్ నెవర్ ఫీల్ బోర్డమ్, టైర్డ్నెస్. బోర్గా ఫీల్ అవ్వడం కానీ టైర్డ్నెస్ కానీ అది ఫీల్ అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ సేమ్ వర్క్ మెనీ టైమ్స్, అదే వర్క్ని చేసిన వర్క్ని మళ్ళీ ఎన్నిసార్లు చేయాల్సి వచ్చినప్పటికీ అది బోర్డమ్గా ఫీల్ కావడం కానీ అలసిపోవడం కానీ జరగదు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ కంప్యూటర్స్. మోర్ ఎవర్ ద కంప్యూటర్ కెన్ డూ ద వర్క్ విత్ సేమ్ టెంపో బిగినింగ్ టు ఎండ్. అంటే ఇక్కడ కంప్యూటర్ అనేది తన వర్క్ను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సేమ్ టెంపోలో వర్క్ చేస్తూనే ఉంటుంది. This is the best feature of computer. Whereas human beings may tired after doing work some hours. కొన్ని గంటలు వర్క్ చేసిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అలసిపోయే అవకాశం ఉంటుంది. బట్ హియర్ కంప్యూటర్ వర్క్స్ కంటిన్యూస్లీ. ఇట్ మీన్స్ 24 hours. Let us see another feature, versatile. Versatility. It means the person who did the work with multi dimensions. ఎవరైతే మల్టీ డైమెన్షన్లో వర్క్ చేయగలుగుతారో వాళ్ళు, కంప్యూటర్ కెన్ డూ ద వర్క్ ఇన్ మల్టీ డైమెన్షన్. అంటే మల్టీ డైమెన్షన్లో కంప్యూటర్ వర్క్ చేయగలుగుతుంది అన్నమాట. అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని వర్సటాలిటీ అంటారు. వర్సటైల్ అంటారు, అంటే బహుముఖ ప్రజ్ఞ అని అర్థం. మరి కంప్యూటర్ ఈ క్వాలిటీని, ఈ ఫీచర్స్ని ఎలా కలిగి ఉందో చూద్దాం. లెట్ us see how computer is having this quality.
Let us observe. Okay, computers are capable of doing any work without mistakes. అవి ఎలాంటి మిస్టేక్ చేయకుండా వర్క్ను చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దే ఫీడ్ ద డేటా, క్యాలిక్యులేట్ ద సమ్స్, పర్ఫార్మ్ ద ప్రోగ్రామ్స్, provide multimedia facilities. That's why computers can be used in all types of business. This is the quality. ఈ వర్సటాలిటీ కారణంగా అంటే ఒకేసారి ఇప్పుడు డేటాను ఫీడ్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని చూడవచ్చు, ఓకే, క్యాలిక్యులేషన్ పర్పస్ ఉంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చేయవచ్చు, అట్ ద సేమ్ టైం మల్టీమీడియా ఫెసిలిటీతో మనం మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. అంటే ఒకేసారి ఇలాంటి ఫెసిలిటీస్కి అవకాశం కల్పిస్తుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ కంప్యూటర్. వర్సటాలిటీగా చెప్పుకోవచ్చు. లెట్ us approach the another feature. Networking capacity. Networking capacity. The computers can be connected with another computers and share the resources like data or printer. అంటే ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తోని కనెక్ట్ కాబడుతుంది. హియర్ ద ఫీచర్స్ ఆఫ్ కనెక్టివిటీ with another computer leads to evolution of networking capacity. That's why we communicate the people in the world because of networking. నెట్వర్కింగ్ కారణంగానే మనం ప్రపంచంలో ఉన్న పీపుల్తో మనం కనెక్ట్ కాగలుగుతాం. ఓకే, రైట్. అల్టిమేట్లీ లీడ్స్ టు ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నెట్. ఎస్, ఫైనల్లీ we can thus share the data to anybody with the help of networking. Right. Let us approach the another feature. Compactness. Computer can occupy small space in office. Nowadays, the size of computer has reduced a lot due to increased technology. అంటే ఈరోజు కంప్యూటర్ యొక్క సైజ్ ఏమవుతుంది, తగ్గించబడింది. కారణం ఏంటంటే టెక్నాలజీ ఇంక్రీజ్ కావడమే. The laptops and notebook computers can be taken to outside. ల్యాప్టాప్స్ కానీ నోట్బుక్ కంప్యూటర్స్ బయటకు తీసుకెళ్ళబడుతున్నాయి. అవునా? దే కెన్ ఆపరేట్ ఇన్ కార్స్, రైల్వే స్టేషన్స్ అండ్ బస్సెస్ ఎట్సెట్రా. అంటే వాటిని కారులో ఆపరేట్ చేసుకోవచ్చు, రైల్వేస్లో కానీ తర్వాత బస్సులో కానీ మనం ఆపరేట్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ స్మాల్ సైజ్, దేర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్డ్ ఎ లాట్. This is the quality. Let us approach the another feature of computer. What is that? Easy maintenance. Easy maintenance. Computers can be repaired immediately. Okay. The maintenance cost of computer is low or small. It doesn't require much electricity. This is the quality. Let us approach the another feature. Programmable. Computers can be programmed to work automatically. They start the work as our program and terminate the work until we satisfy. That is the quality. This is the feature of the computer. Okay. Let us approach another feature. Retrieval capacity. Computer can have the retrieval capacity. It means to get back the information very quickly.
ఈవెన్ దో అవర్స్, ఈవెన్ దో ఇయర్స్. అంటే కొన్ని సంవత్సరాల తర్వాతనైనా సరే వీ కెన్ ఈజీలీ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్. కంప్యూటర్ నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఆఫ్టర్ వీ సీ మెనీ ఇయర్స్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఇఫ్ యూ స్టోర్డ్ ఇట్ సేఫ్లీ విత్ ఫైల్ నేమ్. కంప్యూటర్లో ఫైల్ నేమ్ ఇచ్చి ఆ నేమ్ సాయంతో మనం సమాచారాన్ని స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాతనైనా సరే వచ్చి మనం ఆ సమాచారాన్ని పొందవచ్చు. ఓకే, ఇట్ కెన్ బి సేవ్డ్ అండ్ యూస్డ్ at any time in the future. This is the retrieval capacity of the computer. ఇలా ఈ విధంగా మనం కంప్యూటర్కి సంబంధించిన ఫండమెంటల్స్ను మనం నేర్చుకోవచ్చు. మరి ఈ విషయాలన్నీ మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు. తెలిసిన వాళ్ళు అయితేనేమో వాళ్ళకి రీకాల్ చేసుకునే విధంగా ఉంటాయి. కొత్త వాళ్ళు అయితే వాళ్ళు చక్కగా పాయింట్స్ వైజ్గా రాసుకుంటే అవి మీకు ఎప్పటికీ రీకాల్ చేసుకునే విధంగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.